అయం పాయముదారదేశికృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యథో గాథా గాథాశ్రియ ధ్యాయం ధ్యాయమనంతబోధకృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయమబోధమద్వయకృతోత్సేధం ప్రబోధం వ్రజే. వివాహ ప్రకరణం, వధూవరుల యొక్క ఆలోచనలు, వారి కర్తవ్య విశేషాలు, ప్రధానంగా దీని మీద మంత్రార్థ విచారణ ఇదంతా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఉభయులు కూడా అనుకుంటారు, వాళ్ళ చేత సంకల్పం చేయిస్తారు అక్కడ ఉండేటటువంటి ఆ వివాహం చేయించేటటువంటి బ్రహ్మగారు. ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాని ప్రజాశ్చోత్పాదయితవ్యా అంటారు. వధూవరువు ఈ రకంగా వధూవరులు ఇద్దరు కూడాను సంకల్పం చేస్తారు. మనం ఈ పైన అనేక శుభకర్మలు, అనేక వ్రతాలు సప్తపదిలో మాట్లాడతారు, చాలా విశేషాలన్నీ కూడాను చెబుతారు అక్కడ. అటువంటి వ్రతాలు కానీ కర్మానుష్ఠానాలు కానీ అతిథికి ఏదైనా ఆతిథ్యం ఇవ్వటాలు కానీ ఇంకా అనేకం విషయాలు గృహస్థుకు ఉండేటటువంటి ధర్మాలు చాలా ఉన్నాయి. వీటిని అన్నిటినీ మనం ఈ పైన నిర్వహించవలసి ఉంటాం. ప్రజాశ్చ ఉత్పాదయితవ్యా, ప్రధానంగా సంతతి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం కదా. కాబట్టి అలాగా సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం అనేటటువంటి మాట కూడా సంకల్పంలో కూడా వాళ్ళకు ఉంది. ఈ రకంగా వివాహం నడుస్తోంది. ఆ సందర్భంలో ఆమెను స్నానం చేయించవలసినటువంటి సందర్భం. దానికోసమని ఆమె శిరస్సు యందు దర్భేణ్వమని దర్భలతో తయారు చేసినటువంటి ఒకనొక చుట్టినటువంటిది అన్నమాట. అటువంటి దాన్ని పెడతారు. దానిపైన మళ్ళీ కాడి పెడతారు. దాంట్లో హిరణ్యం బంగారంతో దానిపైన నీళ్లు పోయటం, ఇలా విధానం ఉంటుందన్నమాట. ఆ చుట్టు చాలా అందంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. అందంగా ఉంటుంది అంటే అదేం వజ్రాల వైఢూర్యాలతో గోమేధికాలతో ఉందని అర్థం కాదు. వైదిక ధర్మాన్ని అనుసరించి వైదిక వేదోక్త కర్మానుష్ఠానంలో వివాహ సందర్భంగా అది ఒక రకమైనటువంటి విచిత్రత అలా కనపడుతూ ఉంటుంది, అంతకంటే ఏం లేదు దాంట్లో. అందుకోసమనే దాంట్లో కూడా మాట్లాడుతూ వాళ్ళు అంటారు, హరియమ్ణో అగ్నిం పర్యంతు క్షిప్రం ప్రతీక్షంతాగుశ్వేశ్వరో దేవరాశ్చ. అందరితో చెబుతున్నాడు, మీరంతా రండి, చూడండి, అటు ఇటు చూస్తారే, ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఆదిత్యుడు సూర్యభగవానుడు ఉన్నాడే, ఆయన అనుగ్రహం వలన ఈ వివాహం జరుగుతోంది. అరియమ్న ఆయన అనుగ్రహం అన్నమాట. దానివలన ఈ అగ్నికి చుట్టూరా కూడాను మీరందరూ కూడా ఉండాలి. ఎందుకంటే వివాహాగ్ని ఈ వైవాహికాగ్ని అండి. ఈ మహానుభావుడే మనకు వివాహం చేయించేటటువంటి వాడు. ఈయన అనుగ్రహం లేనిదే మనకి వివాహం జరగదు కదా. కాబట్టి ఈయనకి మనం ప్రదక్షిణంగా ఉండాలి. ఆ చుట్టూ ఏ రకంగా ప్రదక్షిణంగా ఉందో ఆ రకంగా మీరు కూడా ఈ అగ్నికి ప్రదక్షిణంగా ఉంటూ మీరు ఈ వధూవరులు, ఆ అత్త మామలు, ఇంకా వారికి సంబంధించినటువంటి మరుదులు వగైరా వీళ్ళందరూ కూడాను ఆ రకమైనటువంటి ప్రదక్షిణ కుండలీకారణంగా అంటే గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇది ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తున్నట్టుగా మీరందరూ కూడా ప్రతీక్షంతాగుశ్వేశ్వరవో దేవరాశ్చ అని ఈ రకంగా చెప్పాడు. సరే, వారందరూ కూడా ఆ వధువును చూశారు. ఆ శిరస్సు మీద ఉంచినటువంటి దర్భేణ్వాన్ని కూడా వాళ్ళంతా తిలకించారు. ఆ రకంగా చుట్టూరా అది గుండ్రంగా ఉండటం, అలాగే అగ్నికి మనం కూడా ప్రదక్షిణాకారంగా మనం ఉండటం అనే సందర్భం అంతా కూడా బాగానే జరిగింది. ఈ పైన కాడి పెట్టి దానిపైన నీళ్లు పోయటం ఇలాంటివన్నీ ఉన్నాయి. దాని విషయంలో ఆపస్తంభ మహర్షి ఏమంటున్నారు ఏమిటి? తస్మిన్నుత్తరయా దక్షిణంయుగఛద్రం ప్రతిష్టాప్య ఖేన సఖేరథఖే యుగస్య శుచీపతే అనే మంత్రంతో ఆమె శిరస్సు యందు ఒక యుగం అంటే కాడి అని అర్థం. మనం మామూలుగా సంస్కృత భాషలో మనందరం కూడా తెలిసినటువంటి మాటే అది. దాన్ని పెడతారు. అంటే దాంట్లో కొన్ని కొంతలుంటాయి, ఛిద్రాలు అన్నమాట దానికి అర్థం. అంటే మీరు చూసే ఉంటారు,
కాడి అనగానే ఒక బండికి కాడి కట్టడం ప్రాచీన కాలంలో ఆ ఎద్దుకి కదలకుండా ఉండటం కోసమని చిడతలన్నీ దానిపైన పెడతారు. దానికి ఆ తాడు దాని చుట్టూరా కడతారు, అది కదలకుండా ఉండటం కోసమని. దానికోసమని ఆ కాడి మీద కొన్ని కంతలు ఉంటాయన్నమాట, ఆ చిడత పెట్టడం కోసమని. ఆ కొయ్య దాన్ని ఇలాగా గోపురంలాగా ఉంటుంది, అది పెడతారు. దాన్ని చిడత అంటారు తెలుగు భాషలో. మరి దేశ భాషల్లో ఎక్కడ ఏ రకమైనటువంటి పదం ప్రయోగిస్తారో నాకైతే తెలియదు. నాకు తెలిసినంతలో చిడత అనేటటువంటి మాట దాంట్లో వాడతారనమాట. అటువంటి ఆ యుగాన్ని తీసుకొచ్చి ఈ మీద అటుపక్క ఇటుపక్క బ్రాహ్మణులు పట్టుకుంటారు. దాని ద్వారా ఆ ఛిద్రంలోంచి బంగారంతో నీళ్లు పోయటం కోసమని ప్రయత్నము. అందుకోసమనే ఇదంతా కూడా వాళ్ళు చేస్తున్నారు అని దానికి అర్థం అనమాట. అయితే ఈ యుగం ఇది ఉందే, ఈ యుగానికి మామూలుగా ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి. నిఘంటుకారులు అనేక అర్థాలు రాస్తారు. అయినప్పటికీ కూడా మనకి ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే ఈ బండి యొక్క కాడి అనేటటువంటి అనమాట. యానాద్యంగే యుగః పుంసి యుగ్మం యుగ్మే కృతాదిషు అని అంటుంది అమర నిఘంటు మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఈ బండి మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి కంతలు, అటువంటి వాట్లల్లో ఈ యుగ శబ్దం వాడుతూ ఉంటారు. లేకపోతే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అంటూ యుగ శబ్దాలు కూడా అలా వాడుతూ ఉంటారు అని ఒక రకమైనటువంటి భావం. అదే కాక యుగం హస్తచతుష్కే స్యాత్ ఔషధే అని ఇంకో నిఘంటులో చూసినట్టయితే ఔషధం అంటే ఓషధులు, వాట్ల విషయంలో మందులు, అటువంటి వాట్లలో కూడా యుగశబ్దం వాడటం అనేది నిఘంటుకారుడు చెప్పినటువంటి కబుర్లు. అది అలా ఉంచండి. ఆ ప్రకృతంలో మనం ఒక కాడి, దానికి సంబంధించినటువంటి కంతలు, వాట్ల ద్వారా మనం ఇప్పుడు ఆమె శిరస్సు మీద ఇదివరకు పట్టుకొచ్చినటువంటి నీళ్లున్నాయే, యుగ్మాన్ సమవేతాన్ మంత్రవత ఉత్తరయాభ్య ప్రహిణయాతు అని ఆపస్తంభ మహర్షి చెప్పిన ప్రకారంగా బ్రాహ్మణోత్తములు మంచి పవిత్రమైనటువంటి నీళ్లు తీసుకొచ్చారు. ఆ నీళ్ళని ఇక్కడ ఆమె శిరస్సు యందు ఉంచాలి. ఉంచేటప్పుడు ఈ మంత్రం చెబుతాడు చూడండి. ఈ మంత్రార్థ విచారణ చేసి చూసినట్లయితే దాని యొక్క పవిత్రత, దాని యొక్క మహిమ, గొప్పతనం ఏమిటో మనం పరిపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఖేన సఖేరథ ఖే యుగస్య శిచీపతే అపాలామింద్రత్రిః పూర్త్యకరత్ సూర్యవర్చసం అని అంటున్నాడు వరుడు. ఇంద్రుడితో మాట్లాడుతున్నాడు. హే ఇంద్ర, ఆయనతో మాట్లాడుతూ అంటాడు, నువ్వు పూర్వకాలంలో ఎవరో ఒక అమ్మాయి వివాహం కాకపోతే ఆ అమ్మాయికి సూర్యవర్చస్సు అండి, ఆ అమ్మాయికి చర్మవ్యాధి ఉంటే ఆ చర్మవ్యాధి పోగొట్టి తలతలా కాంతిగా మెరిసిపోయేటటువంటి వర్చస్సు ఇచ్చి అనుగ్రహించావుట కదా. ఓహో, ఎవరండి ఏమిటి అని అంటే దానిపైన ఒక వృత్తాంతం, ఒక ఇతిహాసం రాశారు వ్యాఖ్యాతలు. దాంట్లో వారు ఏమంటారంటే అపాల అని మంత్రంలో కూడా ఉంది. అపాలామింద్ర త్రిపూర్త్యకరత్ సూర్యవర్చసం. అపాల అనేటటువంటి ఆమె ఆ పేరు అపాల అని పేరెట్టాడు. ఏమిటండి అపాల అని పేరెట్టాడు ఏమిటి అని అడిగితే నైవిద్యతే పాలహ పాలక యశ్యాస్త అన్నమాట దానికి అర్థం. ఆవిడని రక్షించేవాడు ఎవరూ లేరు అని దానికి అర్థం అన్నమాట. భర్త కదా సహజంగా కావాల్సినటువంటిది. అంటే ఆమెకు వివాహం కాలేదు అని తెలిసింది ఈ మాట వలన మనకు అర్థం అన్నమాట. ఎందుకోసమని ఆమెకి వివాహం కాలేదు అని ఆలోచించినట్టయితే ఆవిడ శరీరం అంతా కూడా తెల్లగా బొల్లి వ్యాధితో వ్యాపించి ఉంది. అందుకోసం ఎవరూ ముందుకు రాలేదు, ఏ వరుడు వివాహం చేసుకోలేదు. పాపం ఆమె కిన్నురాలవి, కానీ చాలా గొప్పదిట. వ్యాఖ్యాతలు చెప్పిన ప్రకారంగా చూస్తే ఏదో మహర్షి కుమార్తెని, చాలా బ్రహ్మ విజ్ఞానం కలదని ఇవన్నీ కూడా ఆ వ్యాఖ్యానాలను బట్టి మనకు తెలుస్తున్నాయి. అయినా ఆమె వివాహం చేసుకోవాలి అనే కోరిక ఎందుకు అలా ఉందో మనకు అర్థం కాదు. అంటే సహజంగా వివాహం అనే సంస్కారం అనేది చాలా గొప్పది. అది ఏమిటంటే స్త్రీకి ఉపనయన సంస్కార స్థానంలో అన్నమాట. పురుషుడికి ఉపనయనం ఎంత ముఖ్యమో అలాగా స్త్రీకి వివాహం అటువంటిది అంత ముఖ్యం అన్నమాట. అలాంటి సంస్కారం అది. ఆ సంస్కారం అయితే కానీ భర్తతో సంబంధం ఏర్పడదు. ఏర్పడితే కానీ అతను చాలా వేదాంగాలు చదువుకుని ఉండవచ్చు. అలాంటి వాడు అనేక మంత్రశక్తి సంపన్నుడై ఉండవచ్చు. అతను కర్మానుష్ఠానాలు ఈ పైన చేయవచ్చు. తద్వారా దేవతలందరూ కూడా అతన్ని రక్షించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి అవకాశం వివాహం అయితే కానీ మనకు కుదరదు కదా. అందుకోసమని ఆమె కూడా ఎంత గొప్ప విజ్ఞానవంతురాలైనా కానీ తర్వాత దేవతలను ఆరాధించాలి. పైగా ఇంకొకటి, మనం ఏదైనా గొప్పవాళ్ళం కావచ్చు,
బ్రహ్మ విజ్ఞానాన్ని పొందొచ్చు, వేదాంత శాస్త్ర విచారణ రుజువు చేయొచ్చు. అన్నంత మాత్రం చేత మనం మన ధర్మాల్ని మనం అనుష్ఠించడం మానేయటం అనేటటువంటిది ప్రశస్తం కాదు. అదే గీతాచార్యుడు కూడా మాట్లాడుతూ యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అంటాడు ఆయన. యోగీశ్వరుడు కూడా కర్మలు చేస్తూనే ఉంటారయా అర్జున. వాళ్ళు చేస్తున్నది ఏమిటి అంటే ఆత్మశుద్ధయే, లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని ఇంకో మాటలో అన్నాడు ఆయన. వాళ్ళు చేసినట్లయితే కర్మల వల్ల వచ్చే ప్రయోజనం వాళ్ళకి లేకపోయినా, కర్మ వల్ల మనకేం ప్రయోజనం అంటే, ఎవరైనా కామ్యకర్మానుష్ఠానం చేస్తే ఇహలోకంలో ఏదో ధనధాన్యాది సంపదలను కోరటం అనేది ఒక పద్ధతి, లేదు స్వర్గాది లోకాలు ప్రార్థించడం అనేది మరొక పద్ధతి. ఈ రెండు రకాల మార్గాలతో సహజంగా కర్మలు చేస్తూ ఉంటారు. లేదు ఇదంతా కూడా సకామ కర్మానుష్ఠానము అని అంటారనమాట. కానీ అంత ప్రశస్తమైంది కాదు. గీతాచార్యుడు ఎన్నడూ కూడా సకామ కర్మని ప్రోత్సహించడు ఆయన. దేని చెబుతాడు అంటే, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసినట్టయితే చిత్తశుద్ధి కలిగి క్రమేణా మనస్సు యొక్క ఏకాగ్రత లభించి తర్వాత యోగాభ్యాస బలం వలన, ధ్యాన బలం వలన మోక్ష సామ్రాజ్యాన్ని అధిష్ఠించవచ్చు అనేటువంటి భావంలో మాట్లాడుతూ ఉంటారు ఆయన. కాబట్టి ఏ రకంగా చూచినా కూడాను కర్మానుష్ఠానాలని మానవలసినటువంటి అవసరమేం లేదు అనే భావం భగవద్గీత బాగా దృఢపరుస్తూ ఉంటుంది. అయితే కర్మఫలం ప్రయోజనం సిద్ధించిందనుకోండి, అంటే చిత్త ఏకాగ్రత, మనస్సు నిశ్చలంగా ఏకాంతంగా ఉండిపోవడం అనేది లభించినా కూడా సందర్భం వచ్చినప్పుడు కర్మానుష్ఠానాలు చేయవచ్చు. అయితే ఆ కర్మానుష్ఠానాలకు ప్రయోజనం ఏమిటి అని మళ్ళీ విచారణ చేసి లోక సంగ్రహం అని చెప్పాడండి ఆయన. అంటే అలాంటి మహాత్ములు కూడా కర్మ చేస్తున్నారు అంటే మరి మిగతా వాళ్ళు కర్మానుష్ఠానాలు ఆయన్ని చూచి మిగతా వాళ్ళు కూడా చేస్తారయ్యా, అందుకోసం చేయాలన్నారు. అదే విషయం మాట్లాడుతూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అన్నారు, అర్జున నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. నాకేమీ కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదయ్యా, నేను భగవానుణ్ణి, అవతార పురుషుణ్ణి కదా. అయినా నేను నా ధర్మాన్ని పురస్కరించుకొని నేను క్షత్రియ వంశంలో పుట్టాను అని ఆ క్షత్రియ వంశానికి చెందినటువంటి కర్మలు అవన్నీ నేను చేస్తూనే ఉంటానయ్యా అని ఆయనంతటి వాడు ఆయన కూడా అలా అన్నారు అంటే ఇంకా మిగతా వాళ్ళ సంగతి వేరే చెప్పేదే ఉంటుంది. అందుకోసమే అనుకుంటాను ఈమె కూడా కర్మానుష్ఠానాలు చేయడానికి అవకాశం వస్తుంది వివాహం చేసుకుంటే అనే అభిప్రాయంతో ఆమె జ్ఞానవంతురాలట, చాలా గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు అని వ్యాఖ్యాతలు చెప్పారు. అయినా సరే వివాహం చేసుకుని దేవేంద్రుడికి ఆవిర్భాగాలు ఇచ్చి ఆయన అనుగ్రహాన్ని పొందాలి అని ఎక్కడో ఏదో మరి ఏ పురాణం విందో ఎక్కడ ఎవరు చెప్తే తెలుస్తుందో తెలియదు. అందుకోసమని వివాహం చేసుకోవాలి అని ఆలోచిస్తోందండి. అక్కడ మాట్లాడుతూ అంటాడు ఆయన, ఈ రకంగా ఆవిడ ఆలోచించి ఒక మనిషికి ఒక ఆలోచన ఉందనుకోండి, ఎప్పుడూ దాని మీదే దృష్టి పెట్టుకుంటూ ఉంటాడు, మిగతా విషయాలు పట్టించుకోడు అనమాట. అట్లా ఈమె కూడా వివాహాన్ని గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుందండి. ఒక రోజున నదీ స్నానానికి వెళ్ళింది. అక్కడ ఆ ప్రవాహాన్ని పాపం కొట్టుకుపోతున్నా సరే ఆమె దృష్టిలో ఆ దేవేంద్రుడు, ఆ కర్మానుష్ఠానము, ఈ వివాహము ఇదే ధ్యాస. భగవత్ సంకల్పం ఉండదు. తీవ్రమైనటువంటి భావం మనకి ఎప్పుడైతే ఉంటుందో తదనుగుణంగా దేవతలు మన అనుగ్రహిస్తారు. మన సంకల్పంలో శుద్ధి ఉండాలి. అది ఒడిదుడుకుంటానికి అవకాశం లేదు. ఆమె అలాంటిది కాదు, తీవ్రమైనటువంటి భావం కలిగినటువంటిది. కాబట్టి ఆ ప్రవాహంలో వెడుతున్నా ఆ ప్రవాహంలో ఎక్కడి నుంచో సోమలత ఒకటి కొట్టుకొస్తోందండి. కొట్టుకొస్తుంటే చూసింది, ఓహో దేవేంద్రుడికి ఈ ఈ సోమలత చాలా అవసరం, ఈ రసమే ఆ యజ్ఞంలో ఇస్తూ ఉంటారు, అది ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటిది అనే అభిప్రాయం పురాణాల వలన వేదార్థ విచారణ వలన తెలుసుకుంది ఆమె. అందుకోసమని ఆమె అమాంతంగా ఆ సోమలతను పట్టుకుని, ఆ సమయంలో అంతకంటే అవకాశం లేదు, నోటితో బాగా గట్టిగా నొక్కి నమిలి ఆ రసాన్ని ఇంద్రాయార్పణమస్తు దేవేంద్రాయ స్వాహా దేవేంద్రాయ నమః అని అందండి. అక్కడి నుంచి దేవేంద్రుడికి ఆమె ఆవిర్భాగాలు ఇవ్వాలనేటువంటి ఆవేశంలో ఉందన్నమాట మనిషి. కాబట్టి అది దేవేంద్రుడికి సమర్పించినట్టుగా భావిస్తోందండి ఆవిడ. అదంతా ఆయన ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అంగీకరించవచ్చు. అసలు ఎక్కడో పరమ పవిత్రమై యాగశాలలో మంత్రపూతంగా అందరూ కూడా చాలా గొప్పగా ఆవిర్భాగాలు ఇస్తూ ఉంటే తీసుకుంటూ ఉంటాడు ఆయన. అలాంటి వాడు ఈమె పంటితో దంతంతో నమిలి ఆ రసాన్ని ఇస్తే తీసుకోవచ్చా? అది పవిత్రమైందేనా అని మనం ఆలోచించాలి. అది ఆవేశంలోనూ భక్తిభావం అక్కడ ప్రధానమైనటువంటి అంశం. అంతేగాని
నువ్వు ఎంత మడిగట్టుకున్నా, ఎన్ని మంత్రాలు చెప్పినా భక్తిభావం లేకుండా ఇచ్చినటువంటి ఆ హవిస్సు ఉంది చూశారా, అది దేవతలకి ప్రీతికరం కాదు. వాళ్ళకి ఎంతో భక్తి చాలా ముఖ్యమైనటువంటిది. శబరి అంటే గుర్తొస్తోంది రామాయణంలో. ఆవిడ రాముడికి భక్తురాలు. ఆమె కూడా రాముడి కోసం ఎదురు చూచింది. ఆ రాముడికి పండ్లు ఇవ్వటం కోసమని ఆమె ఎంతో ఆదుర్దా పడింది. స్వయంగా కొరికి చూసి ఏవి తీయగా ఉంటాయో అవి పెట్టింది. అయినా పరమాత్మ ఏమనుకోలేదే. ఆయన చాలా ఆనందంతో ఆయన స్వీకరించారు, కానీ ఆయన ఏమనుకోలేదు. మనం అక్కడ చెప్పవలసినటువంటి మాట ఏమిటి అంటే, అక్కడ భక్తికి ప్రాధాన్యం ఉంటుంది, భావనకి ప్రాధాన్యం ఉంటుందన్నమాట. అది లేకపోయిన తర్వాత నువ్వు ఎంత ఇచ్చినా కూడాను వాళ్ళకి సంతృప్తి కాదు. అందుకోసమనే ఆయన అన్నారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపుహృతం అశ్నామి ప్రయతాత్మన అన్నాడండి ఆయన. ఎవరైతే భక్తితో పండిచ్చినా సరే, పుష్పం ఇచ్చినా సరే, జలమయ్య ఒక ఉద్ధరేణి జలమివ్వవయ్యా చాలు, ఏమక్కర్లేదు, ఇదంతా ఆయనదే, ఆయన సొమ్మునే ఆయనకి సమర్పించడంలో మన భక్తి భావం. అంతకంటే మనం ఇక్కడ చేయవలసింది ఏం లేదనమాట. అలా ఎప్పుడైతే పరమాత్మని ఆరాధిస్తూ ఉంటారో అలాంటి వారిని పరమాత్మ అనుగ్రహిస్తాడు అని కుచేలుడు అంటే గుర్తొస్తున్నాడు. పాపం ఆయన నిజంగా ఏమీ లేనివాడు, దరిద్రుడు. అటువంటి పరిస్థితుల్లో పరమాత్మ దగ్గరికి ఊరికే వెళ్ళకూడదనే ఉద్దేశంతో అటుకులు తీసుకెళ్ళాడు. కానీ ఇవ్వలేకపోయినాడు, ఆయన చేతిలో స్వయంగా పెట్టలేకపోయినాడు. అయినా పరమాత్మకు తెలుసు, స్వీకరించాడు. స్వయంగా తీసుకుని ఏమైనా తీసుకొచ్చావా అని పాపం అలా తీసుకుని దాంతో గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు అని మనం భాగవతం కుచేలోపాఖ్యానంలో వింటూ ఉంటాం. కాబట్టి ఈ అపాల కూడా, ఈమె కూడా ఈ రకంగా దేవేంద్రుడికి అపాలామింద్రత్రిః పూర్త్వ్యకరత్ సూర్యవర్చసం 3 సార్లు ఆమె ఆ రసాన్ని ఎలా ఆస్వాదన చేసి అలాగే పళ్ళతో అది దేవేంద్రుడికి సమర్పించినట్టుగా భావనాబలం వలన సమర్పించారు. వెంటనే ఆనందపడ్డాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాటంటే, అంతరిక్షలోకంలో వెడుతున్నట్టు ఎక్కడికో ఆయన వెడుతూ ఉంటే ఆ రథం మీద, ఆ రథానికి ఉండేటువంటి కంతలు, ఆ కంతల్లోంచి నీళ్లు ధార పోసేసేటండి ఆమె మీదకి. ఆ మీదకి పోసేటప్పటికల్లా ఆ నీళ్లతో ఆమె శరీరం అంతా ధగధగ మెరిసిపోతూ గొప్ప కాంతులతో ప్రకాశిస్తుందన్నమాట. దానికి అర్థం, ఏమయ్యా దేవేంద్ర, ఆమెకు ఆ రకంగా మంచి శరీరాన్ని ఇచ్చావు కదా, గొప్ప సౌందర్య రాశి, అతిలోకోత్త సుందరి, అలా చేశావు కదా, నా భార్యను కూడా అలా చేయవయ్యా, అట్లా ఉండేటట్టుగా చూడవయ్యా అని అంటున్నాడు. ఖేన సఖే అనసహ ఖే రథస్య ఖే యుగస్య ఖే అన్నాడన్న. అంటే ఆ బండికి సంబంధించినటువంటి కంతలు, అలాగే ఆ కాడి, వాటికి సంబంధించినటువంటి కంతలు, ఏ శచీపతే శచీభర్త అని కూడా సంబోధన చేశాడండి. నీకు కూడా, నువ్వు శచీదేవి భర్తవి కదా, నేను కూడా ఈ వధువుకి నేను భర్తనయ్యా, అందుకోసం నేను కోరుతున్నాను నిన్ను అనే మాట కూడా దాంట్లో సూచన కనపడుతోంది. ఇలా వాట్లతో ఆయన నీళ్లు పోయటం చేత దానివలన ఆ అపార అనేటటువంటి స్త్రీ ఆమె దివ్యమైనటువంటి కాంతి కలదే అయినట్టుగా ఇతిహాసం చెబుతోంది. అందుకోసమని ఆ మంత్రంతో ఈ రోజున ఇప్పుడు కూడా ఈ వరుడు కూడా ఆ కాడిలో ఉండేటువంటి కంతలు, ఆ కంతల్లోంచి నీళ్లు, ఆ రకమైనటువంటి సూర్యవర్చస్సుతో ఉండే నీళ్ళు అన్నమాట, మామూలు నీళ్లు కావు. ఆ నీళ్లలో అది సూర్యుడు కాంతి అదంతా కూడా దాంట్లో ఉంటుంది. బ్రహ్మ తేజస్సు కూడా ఉదకాల్లో ఉంటుందని వేదాల్లో వర్ణనలు ఉన్నాయి. కాబట్టి అటువంటి నీళ్లు ఇప్పుడు ప్రస్తుతం పోస్తున్నాడనమాట. ఖేరథ ఖే యుగస్య శచీపతే అపాలామింద్రత్రిః పూర్తికరత్ సూర్యవర్చసం. ఆ తర్వాత మాట్లాడుతూ అంటాడు, శంతే హిరణ్యగుంశము సంత్వాపశ్యంతే మేధీభవతు సంయుగస్య తృద్మా శంత ఆపశ్యత పవిత్రా భవంతు అథాపత్యా తన్వగుం సగుం సృజస్వ అని అంటాడండి. అంటే ఈ మంత్రంలో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, శంతే హిరణ్యగుంశము సంత్వాపహ, ఆ కంతంలో ఆయన పోసే నీళ్లున్నాయే బంగారాన్ని అడ్డం పెట్టుకుని పోస్తున్నాడు. అంటే ఒక దారంతో బంగారాన్ని గుచ్చి ఆ దానిపైన దాంట్లో పెట్టి తద్వారా నీళ్లు పోయటం అన్నమాట దానికి అర్థం. ఇప్పుడు అంటాడు, శంతే హిరణ్యం, ఈ హిరణ్యం నీకు శం సద్ అస్తు, నీకు క్షేమాన్ని కలగజేయుగాక, సుఖాన్ని కలగజేయుగాక. శంతే హిరణ్యగుంశము సంత్వాప, ఇప్పుడు మేము పోసేటటువంటి ఉదకాలున్నాయి చూశావా, ఈ ఉదకాలు కూడా నీకు క్షేమాన్ని కలగజేయుగాక. శంతే హిరణ్యగుంశము సంత్వాప శంతే మేధీభవతు సంయుగస్య తృద్మా అని అంటాడు. మేధి అని ఒక పదం వాడాడండి.
ఆ మేధి కూడా నీకు క్షేమాన్ని కలుగజేయుగాక అని అంటాడండి. తర్వాత యుగస్య త్రుద్మ అని ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే ఆ యుగం ముందు చూసారా, యుగం అంటే కాడి, ఆ బండి యొక్క అది ఆ బండికి కట్టేటటువంటి కాడి అనమాట. ఆ కాడికి సంబంధించినటువంటి త్రుద్మ అంటే ఒక ఛిద్రం అనమాట, కంత అనమాట దానికి అర్థం. దాంట్లో పోస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా నీకు క్షేమాన్ని కలుగజేయుగాక అని అంటాడండి. అంటే సరే బాగానే ఉంది. అంటే రథానికి సంబంధించి ఆ దేవేంద్రుడు తన రథానికి ఉన్నటువంటి కంతల ద్వారా అంతరిక్షలోకంలోంచి నీళ్లు పోసాడండి. ఆయన ఎక్కడున్నా పోయగలడు. ఆయన ఎక్కడ ఏ పోసినా కూడా ఆ నీళ్లు బ్రహ్మవర్చస్సుని ఇవ్వడంలో సందేహం ఏముంది? మహానుభావుడు, త్రిలోకాధీశుడు, దేవేంద్రుడు ఆయన. ఇక్కడ మనం ఈ కాడిలోంచి పోసే బంగారు నీళ్లు ఉన్నాయి, బంగారంతో పోసినటువంటి నీళ్లు ఉన్నాయి చూసారా, ఈ నీళ్లు ఇవి పరమ పవిత్రమైనటువంటిది. బంగారం కదండి. బంగారం అంటే స్వర్ణం అంటే చాలా విలువైనటువంటి లోహాల్లో దానికంటే గొప్ప లోహం ఇంతవరకు సృష్టిలో ఎక్కడ పుట్టలేదు అసలు. అలాంటిది అనమాట దానికి అర్థం. అలాంటి దాన్ని కాబట్టి దాంతో నీళ్లు పోస్తున్నాను అని అన్నాడు. కానీ మేథి శబ్దం ఒకటి వాడాడండి. ఈ మేథి అంటే మామూలుగా సంస్కృత భాషలో దీని గురించి మనం వినాలి అన్నట్లయితే ఒక ఎడ్లని కట్టేయటానికి ఒక మేకులాగా పాతేసేసి దానికి పలుపుతో ఎడ్లని కట్టడం కోసం అని వేసేటటువంటి దాన్ని మేథి అంటారు. అటువంటి మేథి ఎందుకు ఇక్కడ సందర్భం అంటే, ఇంతకుముందు మాటల్లో ఆ వరుడు చెప్పినటువంటి మాటల్లో ఏమన్నాడంటే షన్నో షగ్గుశ్యోనా అంటూ అతను మాట్లాడినటువంటి మాటల్లో ఏమన్నాయంటే శోనా షన్నో భవద్విపదేశం చతుష్పదే అని ఒక మంత్రంలో చెప్పాడండి. ఓ వధువా, నువ్వు శోనా సుఖకారిణి, సుఖాన్ని అనుభవించు, షన్నో భవద్విపదేశం చతుష్పదే అన్నాడు. మా ఇంట్లో ఉండేటటువంటి ద్విపాత్మసులు ఉంటే మనుషులు మొదలైన వాళ్ళందరూ కూడాను, వాళ్ళందరికీ నువ్వు ఆనందదాయకంగా సుఖాన్ని కలగజేసేదానివిగా, అందరితో సంతృప్తిగా అన్యోన్య మైత్రితో మెలగవలసిందిగా కోరుతున్నాను అని ఒక భావం. చతుష్పదే అని ఇంకో మాట అన్నాడు. చతుష్పాత్ పశువులు అంటే గోశాల, మనకు గోవులు ఉండాలన్నమాట. ఆగన్ గోష్టం మహిషి గోభిరశ్వైరాయుష్మత్పత్ని ప్రజయా స్వర్వితు అని ముందు చెబుతాడు. అదిగో మన గోశాల, ఇదిగో ఇది మందే ఇది అని చెబుతాడు. ఆ వధువుతో మాట్లాడుతూ వరుడు చెప్పే మాటలు అన్నమాట అవి. కాబట్టి గోవులు కూడా మనకుంటాయి. కాబట్టి వాట్ల విషయంలో కూడా నువ్వు వాటికి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా వాటి యొక్క స్థితిగతులను పరిపూర్ణంగా తెలుసుకుంటూ వాట్లకు కూడా నువ్వు సుఖాన్ని కలగజేసే భావాలతో ఉండవలసిందిగా నేను కోరుతున్నాను అని ఆ మంత్రాల్లో చెప్పుకుంటున్నాడు. ఈ చతుష్పదే అనటం చేత గోవుల్ని కట్టేటటువంటి మేథి ఉంటుంది అక్కడ. అది ఒకప్పుడు కాలికి తగిలి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, పడిపోవచ్చు ఆమె. అలాంటిది కూడా ఏమీ జరగకుండా ఉండటం కోసమని ఆ మేథి శబ్దాన్ని కూడా మంత్రం చెప్పి ఉంటుంది అని అనిపిస్తోందన్నమాట. శంతే హిరణ్యగుం శము సంత్వాపశ్యంతే మేథీ భవతు సంయుగస్య త్రుద్మ శంత ఆపశ్చతపవిత్రా భవంతు. ఆ తర్వాత మాట్లాడుతూ శతపవిత్రా భవంతు అన్నాడండి. అంటే ఈ నీళ్లు నీకు పరిపూర్ణమైనటువంటి పవిత్రతని చేకూర్చాలి అనే అభిప్రాయం. అంటే శతపవిత్రా భవంతు అని అంటున్నాడు. అంటే ఎక్కువగా పవిత్రతను సంపాదించాలి అని చెప్పడంలో తాత్పర్యం అన్నమాట. అని చెబుతూ శతపవిత్రా భవంత్వథాపత్యా తన్వగం సగుం సృజస్వ, ఆ రకంగా మన ఉభయులం కూడాను కలిసిమెలిసి తిరగాలి అని ఈ భావాలన్నీ కూడాను యుగఛద్రాభిషేకంలో మాట్లాడుతూ ఈ మంత్రం ద్వారా ఈ భావాలన్నీ కూడాను వధువుతో చెబుతున్నాడు వరుడు. అయితే ఇప్పుడు మనం ఒక విషయం గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే, బంగారం నీళ్లు పోయటం అనేటటువంటి అంశం, కాడిని గురించినటువంటి కంతలు వాట్ల గురించి దేవేంద్రుడికి సంబంధం మనం చెప్పాం. తర్వాత ఇప్పుడు ఆ దాంట్లో బంగారం పెట్టి నీళ్లు పోయటంలో ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే, బంగారం అనేటటువంటిది ఆయుర్భాగ్యాన్ని పెంచేటటువంటిది, అపమృత్యువుని పరిపూర్ణంగా నాశనం చేస్తుందన్నమాట. దీని విషయంలో వేదాల్లో చాలా వర్ణనలు ఉన్నాయి. దాని విశేషాల గురించి, అంటే సువర్ణ మహిమ దాని గురించి ఎక్కువగా ప్రతిపాదన చేస్తూ ఉంటాయి మంత్రాలు. ఆయుర్వైహిరణ్యం ఆయుష్యా ఏవైరమభ్యతిక్షరంతి తేజో వైహిరణ్యం తేజస్యా ఏవైరమభ్యతిక్షరంతి వర్చో వైహిరణ్యం
వర్చస్యా ఏవైనమభ్యతిక్షరంతి అని తైత్రీయ బ్రాహ్మణం ఈ రకంగా వర్ణించిందండి. అంటే ఆ హిరణ్యం ఆయుర్వై హిరణ్యం అందండి. అసలు ఆ హిరణ్యం ఆయుష్సేనయ్యా అంది. ఆయుష్ ఏమిటండి? ఆయుష్ప్రదం అని అర్థం అన్నమాట. ఆయుస్సుని ఇస్తుంది అని చెప్పడంలో ఆయుహు అనేసిందనమాట దానికి అర్థం. ఆయుర్వై ఘృతం తేజోవై ఘృతం అన్నాడండి. అంటే అర్థం ఏమిటి? ఆ ఘృతం తేజస్వరూపంగా ఉంటుంది అని చెప్పడానికి తేజ అనేసాడంతే. అలాగే ఇక్కడ కూడా ఆయుర్వై హిరణ్యం, హిరణ్యం ఆయుష్ప్రదము అని దానికి అర్థం. ఆయుష్యా ఏవైనమభ్యతిక్షరంతి. ఇతనికి ఈమె పైన పోసేటటువంటి నీళ్లున్నాయే అవన్నీ కూడాను అభ్యతిక్షరంతి ఆయుష్యా అంటే ఆయుర్హితాహ అని దానికి అర్థం అనమాట. ఆమె ఆయుస్సుని పెంచేటటువంటివి, అందువలన ఆయుస్సుకి హితమైనటువంటి ఉదకాలు అన్నమాట దానికి అర్థం. అలాంటివి మేము పోస్తున్నాం. అభ్యతిక్షరంతి, అభిత పరిత క్షరంతి అన్నమాట. దానికి చుట్టూరా ఆమెకు ఆ నీళ్లు పడేటట్టుగా చూస్తున్నాడు. తేజో వై హిరణ్యం తేజస్యా ఏవైనమభ్యతిక్షరంతి. ఆ బంగారం తేజస్సు అండి. నిజంగా అది ఎంత తేజస్సుగా ఉంటుంది? మిగతా లోహాలు అంత తేజస్సుగా ఉంటాయా? వెండి కూడా దీని ముందు ఎందుకు పనికిరాదండి. అది కూడా ఉన్న వాటిల్లో గొప్పదే కానీ దీని ముందు ఏది పనికిరాదు కదా. అంత తేజస్సు అనమాట. అంచేత ఆ నీళ్లు కూడా ఆమెకు ఒంటికి శరీరానికి మంచి తేజస్సును సంపాదిస్తూ ఉంటాయి. చూడండి, చాలామంది బంగారం ధరిస్తూ ఉంటారు. ప్రధానంగా స్త్రీలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఆ కాంతి శరీరం మీద వాళ్ళకి గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. దానికోసమనే వాళ్ళు దాన్ని అభిమానిస్తూ ఉంటారు ఎక్కువగా స్త్రీలు బంగారాన్ని. వర్చో వై హిరణ్యం వర్చస్యా ఏవైనమభ్యతిక్షరంతి. మంచి వర్చస్సు కాంతి అండి, ఎంతో గొప్పగా అన్నమాట. ఆ వాయుస్సుని అభివృద్ధి చేసుకొస్తాయి, అలాగే వర్చస్సుని పెంచుతాయి, తేజస్సుని కూడా ఎక్కువగా పెంచుతాయి అన్నమాట దానికి అర్థం. మంచి దీప్తివంతం అన్నమాట దానికి అర్థం. అటువంటి ఆ బంగారంతో ఆ వధువు యొక్క శిరస్సు మీద మనం దర్భేండం పెట్టాం ఇందాక. దర్భల గురించి మనం ఎదురుగా అనుకుంటూనే ఉంటాం ఎప్పుడూ కూడాను. ఆ దర్భలు పవిత్రం వై దర్భా అంటూ అడుగడుగునా కూడా వేదాలు వర్ణిస్తూ ఉంటాయి. అటువంటి పవిత్రమైనటువంటి దర్భేండాన్ని పెట్టి ఆ తర్వాత దేవేంద్రుడు ఏ రకంగా అపాల అనేటటువంటి స్త్రీకి అత్రి మహర్షి కుమార్తె అయినటువంటి అపాలకి ఏ రకమైనటువంటి దివ్య కాంతిని ఇచ్చాడు ఆయన. అలాంటి కాడి రంధ్రాలు వాట్ల ద్వారా నీళ్లు పోయటం, ఆ ప్రసంగాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అంతటితో ఆగలేదు మనం. ఇంకా శృతి ఏమంటోంది? హిరణ్యం కూడా దాంట్లో పెట్టమని చెప్పింది అనమాట. ఆ హిరణ్యాన్ని గురించినటువంటి వర్ణనలు మనకు వేదాల్లో అడుగడుగునా కూడా కనపడుతూనే ఉన్నాయి. అటువంటి దాంతో ఆమె శరీరం మీద అభ్యతిక్షరంతి అనటం చేత పరిపూర్ణంగా ఆమె శరీరాన్ని అవి తడిపేవి కావాలి అని దానికి అర్థం. ఏమిటి దీంట్లో రహస్యం? మనం ఎందుకోసం ఇలా మాట్లాడుతున్నాం అని మనం ఆలోచించినట్టయితే మనం ఇప్పుడే విన్నాం. అపాల అనేటటువంటి ఆమె శరీరం యొక్క పరిస్థితి, ఆమెకు ఉండేటువంటి శారీరకమైనటువంటి ఒకానొక వ్యాధి, అది తెల్లగా వ్యాధి వ్యాపించి ఉంటుందన్నమాట. అది చాలా భయంకరమైన వ్యాధి. అలాంటి చర్మ వ్యాధి పాపం ఉన్నప్పుడు అలాంటి వారికి అది వస్తుంది. దానికి పాపానికి గుర్తు, దానికి పరిహారం చేసుకోవాలి అని ఇవన్నీ కూడా కనపడుతుంటాయి. అదే మంత్రాలలో కొన్ని చోట్ల దీనికి బుల్లిని నివారణ చేయటం కోసం కొన్ని మంత్రాలు కూడా చెబుతారు, కొన్ని ఓషధులు చెబుతారు. రామే కృష్ణే అసిక్నిచ ఇదగం రజని రజయ కిలాసం ఫలితంచయతు కిలాసంచ ఫలితంచ అనే మంత్రాలలో ఇలాంటి బొలిని పోగొట్టేటువంటి ఓషధులు, వాటి యొక్క ప్రక్రియ, దాని గురించిన విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆ శారీరకమైనటువంటి చర్మకు సంబంధించిన ఏ వ్యాధి ఈమెకు లేకుండా ఈ యుగఛద్రాభిషేకం చేత ఆమె గొప్పగా కాంతితో ప్రకాశించాలి అని వరుడు యొక్క ఆశ. అటువంటి భావాలతో ఈ మంత్రాలన్నీ చెప్పి ఈ రకంగా యుగఛద్రాభిషేకాన్ని నడిపించాడు అని దానికి అర్థం అన్నమాట.